నమస్తే. ప్రజెంట్ మనం నవీన్ యాదవ్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. మనతో పాటు తెల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ ఎల్ రవీందర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న, ఎట్లుంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్? తెలంగాణ రాష్ట్రం మొత్తం జూబ్లీహిల్స్ వైపు చూస్తుంది. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? నవీన్ యాదవ్ గారు గెలుస్తారు ఇక్కడ? తప్పకుండా ఈ ప్రజలందరితో మేము మమేకమే ఒకసారి అందరినీ కలిసినాము. ఇక్కడ కూడా మేము ప్రచారం చేయడం జరిగింది. అందరూ మాకు స్థానికుడు కావాలి. ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నాడో మా ఇంటి వ్యక్తిలాగా మేము ఆయనను భావిస్తాము. మా సమస్యలు, ఇక్కడ ఉన్న సమస్యలన్నీ ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన అవగాహన ఉంది. అవగాహన ఉన్న వ్యక్తికి ప్లస్ ప్రభుత్వం ఉంది కాబట్టి రెండు విధాల పనికొస్తాడు. కాబట్టి మాకు నవీన్ యాదవ్కే మేము ఓటేస్తామని ప్రతి వర్గం వాళ్ళు, ఇంక్లూడింగ్ అన్ని మతాల వాళ్ళు కానీ, అన్ని కులాల వాళ్ళు కానివ్వండి, అన్ని సామాజిక వర్గాల వాళ్ళు కూడా నవీన్ యాదవ్కే మేము ప్రయారిటీ చూపిస్తామని క్లియర్గా చెప్తున్నారు. ఏదో మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి చెప్తలేము. గ్రౌండ్ రియాలిటీ కూడా అట్లనే ఉంది. ఎందుకంటే గత 11 సంవత్సరాల నుండి సేమ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా కూడా మేము అన్ని లోకల్ సమస్యలను మేము చూస్తే ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు వాళ్ళు తీర్చలేదు. ఇప్పుడు కానీ వేరే పార్టీకి, అంటే కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీ ఏ పార్టీకి వేసినా కూడా వాళ్ళ ఓటు వృధా అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ రెండే చిన్న లాజిక్లు, పెద్ద దీన్ని రాకెట్ సైన్స్ ఏం లేదు. రెండే లాజిక్లు ఏంటంటే, ఒకటి గవర్నమెంట్ ఉంది కాబట్టి మీ ఓటు ఎవరైతే స్థానికుల ఓట్లు కాంగ్రెస్కు వేసి నవీన్ యాదవ్ని గెలిపిస్తే ఖచ్చితంగా ఇప్పుడున్న గవర్నమెంట్ ఇంకా 3 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది. సో ఉన్న అభివృద్ధి పనులను గట్టిగా అడిగి మనం చేయించుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే, నవీన్ యాదవ్ ఏదైతే వ్యక్తి ఉన్నారో ఆయన స్థానికంగా ఎన్నోసార్లు ఈ పబ్లిక్తో ఉండి ఆల్రెడీ పోటీ చేసి, లోకల్ ఏదో పోటీ చేసి ఓడిపోయినా, నేను దూరం పోయినాను కాదు, ఓడినా కూడా గత ఎలక్షన్స్లో ఆయన ఓడినా కూడా స్థానికంగా ఉండి ప్రజలతో ఉన్నాడు. కాబట్టి లోకల్ సమస్యలు కూడా ఆయన కరెక్ట్ ఎక్కడికైతే డిపార్ట్మెంట్కి తీసుకుపోవాలి, ఎవరెవరిదే తీసుకపోతే ఈ సమస్యలు తీరుతాయి. ఎందుకంటే రకరకాల సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఏదైతే జూబ్లీహిల్స్ పెద్ద బిల్డింగ్లతో పాటు, పెద్ద ఏరియాలతో పాటు గరీబ్ వాళ్ళు స్లమ్ ఏరియాలు కూడా మేజర్ ఉన్నాయి. అన్ని వర్గాల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్తో ఉన్నారు. ఆ సమస్యలు కరెక్ట్ వ్యక్తి నవీన్ యాదవ్. అంటే మీరు చెప్తున్నారు ఇక్కడ నవీన్ యాదవ్ ఓటేయాలి, ఓటేస్తే నవీన్ యాదవ్ గెలుస్తారని మీరు చెప్తున్నారు, బరాబరే. మరోవైపు ఈ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది, ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదని చెప్పేసి కేటీఆర్ కాంగ్రెస్ బాకీ కార్డుని పట్టుకొని ఇంటింటా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి జూబ్లీహిల్స్ ప్రజలారా అని చెప్తున్నారు. కేటీఆర్ గారు కైండ్లీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆయన సైకియాట్రిస్ట్ దగ్గరికి పోయి ఒకసారి అడ్వైస్ తీసుకోవాలి, చెకప్ చేసుకోవాలి. ఎందుకు చెకప్ చేసుకోవాలంటున్నా అంటే, పాపమైన అధికారం పోయిందని కొంచెం మతి భ్రమించేసి ఏదేదో మాట్లాడుతున్నాడు. హామీలు తీర్చలేదేముంది. నేనేమంటున్నా అంటే, గవర్నమెంట్ వచ్చి కేవలం 2 సంవత్సరాలే అయింది. ఇచ్చిన 6 హామీలల్లో మేజర్ హామీలు తీర్చడం జరిగింది. హయ్యెస్ట్ ఇప్పుడు మొత్తం నువ్వు దోసుకపోతేవి, ఖజానంతా ఖాళీ చేసేసి అప్పుల పాలు చేసిపోతుంది. దాన్ని మెల్లమెల్లగా సెట్ చేసుకుంటూ ఒక్కొక్క హామీని తీర్చుకుంటూ పోతున్నాం. అసలు చరిత్రలో 10 ఏళ్ళ ఏదైతే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇవ్వలే. 11,000 రేషన్ కార్డులు ఇచ్చినాం. ఆయన మతి భ్రమించినట్టుంది కేటీఆర్ గారికి, ఒకసారి చూసుకోమనండి. రెండోది 2 లక్షల రుణమాఫీ చేసినాం. ఆయన అవి కనిపిస్తలేదా, లేకపోతే ఒకటే సైడ్ చూస్తున్నాడా? కొంచెం సైకియాట్రిస్ట్ అయినా టెస్ట్ చేసుకోవాలి. 2 లక్షల రుణమాఫీ రైతులకు చేసినాం, అర్హులకు ఎవరైతే ఉందో. అది కాక ఉద్యోగాలు సుమారు 60,000 ఉద్యోగాలు ఇప్పించినాం. ఏంది వితిన్ 2 ఇయర్స్. మీకు పోయి గరీబోళ్ళని అడగండి, 0 కరెంటు బిల్లు వీళ్ళ టైంలో కాదు, చరిత్రలో కాలే. 0 కరెంటు బిల్లు, 500కే ఏది గ్యాస్ సిలిండర్ గరీబోళ్ళకు, ఇవన్నీ ఏంటి మహిళలకు బస్ ఫ్రీ. అసలు ఇంకోటి ఏంటంటే, అందరికి పోయి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాట అడగమనండి. కేటీఆర్కు జీతమే ఒక్కొక్క నెల పడలేకుండా వాళ్ళకు, అది మర్చిపోయినేమో. కేటీఆర్కు మెమరీ లాస్ కూడా ఉన్నట్టుంది. ఆయన అలీ ఒక సినిమాలో ఉంటాడు కదా, నువ్వేంద్రా అంటే నేను ఇప్పుడు డాక్టర్ అని తిరుగుతాడు కదా, ఆయన సీఎం అని తిరుగుతున్నాడు. ఆయన చాలా మెంటల్లీ సిక్కున్నాడు కేటీఆర్ గారు. ఆయన ఇమ్మీడియట్లీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన ఎన్నైతే ఇప్పుడు నేను కేవలం 4-5 చెప్పిన, ఇక చెప్తుంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంప్లాయీస్ అప్పులు తెచ్చుకొని ఈఎంఐలు కడుతుండే, అది మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు 1వ తారీఖు శాలరీలు పడుతున్నాయి ఎంప్లాయీస్ది, 1వ తారీఖే పడుతున్నాయి. ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సహా అందరూ కూడా మెల్లమెల్ల వీళ్ళు చేసిన ఇంత పెద్ద అప్పులకు ఈ అప్పులను కూడా కవర్ చేస్తూ మెల్లమెల్లగా ఎకనామీని స్టాండర్డ్ చేస్తూ ఈవెన్ ఇందిరమ్మ ఇల్లులు కూడా ఎన్నో శాంక్షన్లు ఆల్రెడీ అయినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే మెల్లమెల్లగా సన్న బియ్యం అంటే ఒకటే చెప్తున్నా, సన్న బియ్యము అనే పథకం కింద ఏదైతే వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కు, మీరు ఇంటింటికి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళని పోయి ఇంట్లో అడగండి. వాళ్ళు ఎప్పుడైతే పాత దొడ్డు బియ్యంని వాళ్ళు ఏం చేస్తుండే, తెచ్చుకుంటుండే 4-5 రూపాయలకు అమ్మేస్తుండే. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో నెలకు 2-3 వేలు మిగిలిపోతున్నాయి.
అది సన్న బియ్యం ఎంత ఉందాగా ఉన్నాయంటే మేము ఎన్నోసార్లు పోయి ఇంట్లో తిన్నాం. అట్లాంటి పథకాలు వీళ్ళు తేగలిగిరా? ఈ 11 ఏళ్లలో కేవలము ఈ సన్న బియ్యం గురించి కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ సన్న బియ్యం ఖర్చు 42 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 15 రూపాయల రాష్ట్ర ప్రభుత్వం భరించుకుందని చెప్తున్నాడు కదా. సరే అట్లా అంటున్నాడు కదా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. మీరు ఇదే పథకాన్ని దేశం మొత్తం ఎందుకు చేయలేకపోతున్నారు? మళ్ళా కేవలం తెలంగాణలో ఎందుకుంది? మీకు అంత దమ్ము ఉంది, మీకు అంత మంచి పథకం అని మీరు అనుకున్నప్పుడు సరే భయ్ మాకు తెలివి ఉందో లేకనో చేసినాం. మీ తెలివి మంచిగా ఉంటే ఇతర దేశంలో ఉన్న మిగతా 30 రాష్ట్రాలలో పోయి చేయురి పథకాన్ని. మీకు చేతనైతే లేదు ఈ పథకం పెట్టడానికి. కేవలం ఏదో దొడ్డు బియ్యం ఏదో చేసినామని చెప్పి కేవలం మభ్యపెడుతున్నారు. కానీ వాళ్ళిద్దరికి దమ్ముంటే మిగతా తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్క వదిలేసి మిగతా రాష్ట్రాల్లో పెట్టి అంతెందుకు పక్కన అది వాళ్ళదే కంబైన్డ్ స్టేటు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కలిసి పోటీ చేసారు కదా, ఎన్డీఏ ప్రభుత్వం అంటారు కదా, మళ్ళీ ఆడబెట్టువారు. ఈయన పక్కనే పెట్టడానికే చేతన కాదు. కానీ ఈడ మేము ఇచ్చినాం మేము బీకినాం అనేది కాదు. నేనేమంటున్నా అంటే మంచిగా అయితే మా ఓడు, చెడ్డగా అయితే మీ ఓడు కాదు. నువ్వు మంచి పనులలో ఏదైనా ఉంటే కేంద్ర ప్రభుత్వంతో అక్కువది. ఏదో ఓటు జోబులకేంచి ఇస్తలేడు. ఎక్స్ట్రా చేసిన ఎఫర్ట్స్ గురించే ఇంపార్టెంట్. ఏది ఇప్పుడు నేనేమంటున్నా అంటే మోడీ రాకముందు కూడా ఉచిత బియ్యం వస్తుండే. అప్పుడు ఇంకా మీకు తెలియదేమో. మీ నాయన మీ అమ్మని అడగండి, మీ పాతలను అడగండి. మీకు ఆ రేషన్ బియ్యంతో పాటు నూనె, పప్పులు, షుగరు అన్నీ ప్రతి కిరోసిన్తో పాటు చింతపండుతో సహా వస్తుండే. అప్పుడు మీ పెద్ద మనుషులు అడగండి. వీళ్ళు ఇచ్చిన బియ్యం 5 కిలోలు పెట్టి మోడీ ఫోటో వేసేసి మొత్తం మేమే బీకినామని కాదు. చాలా తప్పు. వీళ్ళకు కూడా తెలుసుకోవాలి. కేవలము ఏదో చెప్పడం కాదు, రియాలిటీల గ్రౌండ్ లెవెల్లో చేయడము ఇంపార్టెంట్. ఇంకోటి బీజేపీ వాళ్ళకు కూడా నేను చెప్తున్నా ఏంటంటే, మీరు మోడీ ఏదైతే మోడీకి భరోసా, మోడీకి గ్యారంటీ అని 2 కోట్ల ఉద్యోగాలు రకరకాల హామీలు ఇచ్చిండో ఒక్క హామీ అయినా 11 అంతకు ముందు చేయలేదు, ఇప్పుడు కూడా చేయలేదు. వాటి గురించి మాట్లాడి పబ్లిక్ దగ్గర ఓటు అడగనీకి రండి. ఎంతసేపు హిందూ ముస్లిం అన్నాడు. నేనేమంటానంటే పోనీ ముస్లింలను పక్క పెట్టే పోయి నువ్వు హిందువులకి ఏం చేసినావు అంటున్నా. హిందువులకే సపరేట్ పెట్రోల్ తగ్గిస్తున్నావా? హిందువులే సపరేట్ ఏమైనా రేషన్ కార్డులో ఏమైనా బియ్యం ఎస్పెషల్లీ ఇస్తున్నావా? హిందువులే ఉద్యోగాలు ఇస్తున్నావా? హిందువులకే స్పెషల్ స్కూల్ కట్టించినావా? హిందువులకే స్పెషల్ హాస్పిటల్ కట్టించినావా? ఏం చేసినావు? ఏం చేసిండంటే ఎస్పెషల్లీ మొత్తం వరల్డ్లో హైయెస్ట్ సేల్స్ ఆఫ్ బీఫ్ ఎక్స్పోర్ట్ మన ఇండియన్ చేసిండు ఆయన. హైయెస్ట్, అదే గ్రేట్. మోడీ అయితే ముమ్కినే. ఎట్లా ముమ్కినే అంటే హైయెస్ట్ బీఫ్ సేల్స్, సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ చేసిన ఘనత కేవలం మోడీకే దక్కుతుంది. కాబట్టి హిందువులారా మేల్కోండి. మీరు మీ ఒక్క ఓటు. బండి సంజయ్ ఏమంటున్నాడు, ఇక్కడున్న జూబ్లీ హిల్స్ హిందువులారా మేల్కోండి, ఇక్కడ బంజారా హిల్స్లో పెద్దమ్మ తల్లి టెంపుల్ని కూలిపోతే ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలేదు. ఇలా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయని ముస్లింలను మభ్యపెట్టడానికి 2 ఎకరాల స్థలం కేటాయిస్తున్నారు. ఇదే ఇప్పటికైనా హిందువులు మేల్కోవాలని చెప్పేసి బండి సంజయ్. హిందువులు మేల్కొని ఏం చేయాలంటే ఈడు జూబ్లీ హిల్స్ పోవాలి, ఈడికేంచి డైరెక్ట్ రామ్ మందిర్ కట్టిరు కదా అయోధ్య పోవాలి. ఆడ ఎన్ని వేల మందిరాలు కూడా కొట్టిరు. ఎవరు కూడా కొట్టిరు? అది ఎవరు కూడా కొట్టిరు? ఈ జూబ్లీ హిల్స్ మేల్కోవాలి, మొత్తం దేశమే మేల్కోవాలంటున్నాం. హిందువులు ఎన్ని మందిరాలు పోయి కొట్టిండు మోడీ గవర్నమెంట్. పోయి చూడమరండి. వీళ్ళు ఎంతసేపు వీడియో చూపిస్తారు. మేము మందిరాలు మస్జిద్ గిదే వాళ్ళకు. అరే మేము ఇంకో ఇన్నేళ్ళకేంచి ఉన్నాము, మేము మీకు మీ కుటుంబంలో మీ జీవితాలు మారవానికి గిదిచ్చినామని ఒక మాట అన్నాడు మనం. అది లేదు. ఎంతసేపు మందిరము మస్జిద్ చూపించాలి, మందిర్ని కూలగొట్టి శివలింగం చూపించాలి అని ఒకటి చేయాలి, మస్జిద్ని కూలగొట్టమని చెప్పాలి. ఎన్ని కూలగొట్టినా లాస్ట్కి వచ్చేది బుద్ధ విగ్రహాలు అని వాళ్ళకి తెలియదు. నేనేమంటున్నా అంటే హిందూ ముస్లింది అంటున్నారు కదా, మీకు ఒకటే చెప్తున్నా, ఈ హిందూ ముస్లిం వల్ల ఏదైతే దేశం 2014లో ఎంతైతే టాప్కు పోతుండేనో ఇవాళ చైనా కాదు కదా పాకిస్తాన్ కంటే డౌన్ అయిపోతున్నాం మనం. మీకు ఇంకో విషయం తెలుసా? తాలిబాన్ మొన్న వచ్చిపోయింది కదా, వాళ్ళ కరెన్సీకి మన కరెన్సీ వాళ్ళ కరెన్సీ కంటే బెటర్ కరెన్సీ ఉంది ఈరోజు. మీరు చెక్ చేసుకోండి. వాళ్ళకి 70 రూపాయలు వస్తే మనది 80 చిల్లర రూపాయలు వస్తుంది $1. ఇది మన పరిస్థితి. సో హిందువులారా కూడా మేల్కోండి, మీ అందరు కూడా మేల్కోండి. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఎవరు కూడా బీఆర్ఎస్కి ఒక్క ఓటేసినా అది బీజేపీకే పోతుంది. లాస్ట్ 100% బీజేపీకి అవుతుంది. ఎట్లా అంటావా? మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ అయినప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు పోటీ చేయలేదు? ఎక్కడైతే బీఆర్ఎస్ వాళ్ళు పోటీ చేయలేదో అక్కడ బీజేపీ గెలిచింది. వీళ్ళు ఇది ఇంటర్నల్ ములాఖాత్ అంతే. నువ్వు నన్ను మన ఇద్దరం తిట్టుకోవాలి, అది చేసుకోవాలి. ఇంకో ఫైనల్ క్వశ్చన్ వేస్తున్నా ఇదే బండి సంజయ్ అండ్ కిషన్ రెడ్డికి. అయ్యా మీకు దమ్ముంది కదా, 11 ఏళ్ళు ఉన్నాయి కదా,
దేశంలో మొత్తము ఆపోజిషన్ పార్టీలలో అందరికీ కేసులు పెట్టి ఈడీలు పెట్టి అన్ని కేసులలో లోపడేపించారు, ఏదో ఒక ఇబ్బంది పెట్టిర్రు. మళ్ళీ ఈ సలావుద్దీన్ ఓవైసీ ఎంఐఎం మీద ఒక్క కేసు ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతున్నా. 11 ఏళ్ళ వేడుకల్లో ఒక్క రోజాన వాళ్ళని లోపడేపించిరా లేకపోతే ఏమన్నా చేసిరా? మీతో చేతన కాలేదు. మీరు ఎప్పుడు కాలి వాళ్ళని భూతద్దం లేక చూపిస్తారు. మీరు ఎంఐఎం రెండు ఒకటే పార్టీలు. ఎప్పటికైనా మీ ఇంటర్నల్ అదే నువ్వు కొడితే నువ్వు రాయేస్తే నేనేస్తా, నువ్వు అక్కడ ఓట్లు గుంజు నేను ఇక్కడ ఓట్లు గుంజానే తప్ప వీళ్ళు ఎప్పుడు కూడా ఆయన కింద కేసు వేసిన ఒకటే ఒక మొగాడు, ఇద్దరు అన్నదమ్ములు లోపడేసిన ఒకటే ఒక మొగాడు, కాంగ్రెస్ మొగాడు కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇద్దరు అన్నదమ్ములు లోపడేపించి మరీ అది చేయించాడు. ఆయన ఈజ్ టైగర్. నేనేమంటున్నా అంటే మీకు దగ్గర అంత దమ్ముందా అంటున్నా. కేవలం హిందూ ముస్లిం చెప్పుడు కాదు. ఎవరైనా తప్పు చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఇప్పటివరకు ఏం తప్పులు చేసినా ఏం స్కామ్లు అయినాయి అన్నారు కదా, ఏమైనా కూడా దానికి ఒక పనిష్మెంట్ అయింది, దానికి ఒక ఎంక్వైరీ అయింది, కంప్లైంట్ అయింది, దాన్ని లోపడేపించి వాళ్ళు జైల్లో పంపించారు కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేగాని ఈ ప్రభుత్వంలో అవుతున్న స్కామ్ల గురించి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇచ్చిన లోపడేస్తున్నారు. ఇది దేశ ఇప్పుడున్న పరిస్థితి. అంటే ఇప్పుడు ఈ అంశం పక్కన పెడితే మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఇంకా కొన్ని రోజులల్లో మా 300 రోజులు 500 రోజులు ఈ ముఖ్యమంత్రి దిగిపోతుండని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేసిండు. 500 రోజుల తర్వాత ఆటోమేటిక్ ఇప్పుడు ఆయన ఎంత అండి 600 రోజులు చేసిండు. 600 కాదు 700 సుమారు. 365 ప్లస్ 365 720 రోజులు కేసీఆర్ గారు చేశారు. తర్వాత ఆయన కూడా దిగిపోయింది కదా. ఎవరైనా జీవితాంతము 100 ఏళ్ళు 200 ఏళ్ళు ఎవరు బతకరు. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు దిగిపోతూనే ఉంటారు. ఇది ప్రజాస్వామ్యంలో గొప్పతనం అది. అంటే ఆయనకు ఇంకా రాజరికమే గుర్తొస్తున్నట్టుంది కేటీఆర్కు. ఇన్ని రోజులు కాదు, నేను మొత్తం జీవితం మొత్తం ఉండాలి కాదు, ప్రజాస్వామ్యంలో రోజులే ఉంటారు ఎవరైనా. अच्छे इंसान है। नवीन यादव को गलत जो बोला जा रहा है, एक एक चीज़ उठाई जा रही है। यहाँ का लोकल बच्चा है। पुराने शहर में एक कहावत है, पहलवान बोले तो रॉडी को नहीं बोलते। एक बस्ती के बड़े आदमी को, एक अच्छे आदमी को देख के जो है सो पहलवानी करने वाले को पहलवान बोलते। ऐसा नहीं जो है सो पहलवान क्या डरा के किसी को चाकू बता के खींचने वाले, ऐसा लोकल फैमिली से नहीं है नवीन यादव एक अच्छे समझने वाले, 2 बार इलेक्शन लड़े, पब्लिक के बीच में रहते हैं, दिन रात सोशल वर्क है उनका, कांग्रेस पार्टी से जुड़े हुए हैं। कांग्रेस के अगर जीत कर यहाँ से नवीन यादव आते हैं तो जुबली हिल्स इतना जो 10 साल 12 साल के अंदर जो डेवलपमेंट नहीं हुआ वो नवीन यादव कर सकते हैं। तो मैं ये कहना चाहता हूँ जितने भी जुबली हिल्स की आवाम है उन सबसे गुजारिश करता हूँ कि नवीन यादव को भरपूर तरीके से अपना वोट जाकर भरपूर तरीके से वोट डालें। नवीन यादव को कामयाब करके ऐवान असम्बली में पहुंचाए। ऐवान असम्बली में जब आपका नुमाइंदा जाएगा तो ठहर कर नवीन यादव कहेगा कि एक एक गली से रहमत नगर हो, यूसुफगुड़ा हो, एक एक डिवीज़न के लोगों के नाम लेकर बोलेगा कि एक एक गली से मेरे को लोगों ने चुनकर भेजा है, तो मैं इनके मसाइल को ऐवान असम्बली में ठहर कर बोलेगा। तो वैसा लीडर, नौजवान लीडर है, तो आप उनको चुन के भेजिए। ये लीडर अगर ऐसा बनाएंगे तो रेवंत रेड्डी साहब और जो है सो आज जितने भी मिनिस्टर्स हैं जुबली हिल्स को भरपूर तरीके से डेवलप करने के लिए सोच रहे हैं। हमारे सीएम साहब ने इलेक्शन से पहले ही एक स्पेशल बजट दिया यहाँ पर काम के लिए, जो आज तक जुबली हिल्स के अंदर नहीं आया। फ़ौरन बजट दिया, देकर जो डेवलपमेंट के काम से फ़ौरन काम कर किया जाए। तो यही देखिए जब एमएलए बन जाएगा तो आप सोचिए किस तरीके से यहाँ जुबली हिल्स में यहाँ डेवलपमेंट का सर ऊंचा होगा और डेवलपमेंट बनेगा। और कांग्रेस गवर्नमेंट के जो इस तरीके से तेलंगाना के अंदर आज स्कीमात है कांग्रेस गवर्नमेंट के, इंदिरम्मा इंदलू के हौस के ज़रिए बेघर लोगों को घर देने का, रोज़गार का काम कांग्रेस पार्टी कर रही है। और युवा विकासम के नाम पर लोन एप्लीकेशन लेकर युवाओं को लोन देने का काम कांग्रेस पार्टी कर रही है। और जो है सो महिलाएं और हमारी ख़वातीन के लिए बसेस फ्री देने का काम कांग्रेस पार्टी कर रही है। What about Salman Khan recently joined TRS party? सर देखिए मैं नहीं पहचानता हूँ उन कौन है क्या है, सिर्फ मैं उनके बैकग्राउंड से मालूम है कि वो एक चंदा चोर है, बल्कि मेरे को मालूम है, बस उनको नहीं जानता। पॉलिटिकल तो वो थे नहीं, वो एक NGO चलाते थे, बस उसके बारे में मालूम है। सोशल मीडिया के ज़रिए ही मालूम हुआ उनको कौन है, मगर मैं नहीं जानता उनको। उसके बारे में नेक्स्ट टॉपिक पे बात करें तो अपन बेहतर रहेगा। आवाम से बस यही है कि जुबली हिल्स में
जो भी कांग्रेस पार्टी को वोट देंगे तो यहाँ पर डेवलपमेंट्स आएंगे, स्कीम्स आएंगे, पब्लिक के लिए फ़ायदे के काम आएंगे और यहाँ कुछ नहीं मिलने वाला। जो 10 साल में तेलंगाना को लूटे बाप बेटे KCR KTR दोनों, उसका हिसाब देते देते ही बस ये लोग पूरे 5 साल निकाल देंगे। डेवलपमेंट नहीं आने वाला है। आप कांग्रेस पार्टी को वोट दिए तो ही डेवलपमेंट आने वाला है। यही मैं बात बोलकर जो है सब मैं बात को ख़त्म करना चाहता हूँ। जय हिंद, जय कांग्रेस, अस्सलाम वालेकुम। కేవలం ఇక్కడ ఉన్న మైనారిటీ ఓట్లను కాపాడుకోవడానికి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారని చెప్పేసి ఒక వాదన వస్తుంది. ఏమంటారు దానిపైన అసలు? ఇది అబద్ధం. ఎందుకంటే మైనార్టీకి ఇవ్వాలని ఎలక్షన్ల ముందే మన అజరుద్దీన్ గారికి ఎమ్మెల్సీ చేయాలని ఒక ప్రతిపాదన గవర్నర్ దగ్గర పెట్టడం జరిగింది. అది లేట్ అవ్వడం మూలంగా మరి ఇవ్వలేకపోయారు. ఈ మధ్యలో మరి అత్యవసరంగా మైనార్టీల గురించి మరి ఏదో ఒక మినిస్టర్ ఉండాలని మన అజరుద్దీన్ గారిని ఎంపిక చేయడం జరిగింది. ఆయనకి ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, అయినా సరే 6 నెలల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అవ్వడానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఇవ్వడం జరిగింది. కానీ ఎలక్షన్ల కోసం అయితే కాదు. ఇదంతా తప్పుడు ప్రచారం. ఎందుకు మరి అంటే గతంలో నామినేటెడ్ కోటాలో ఎన్నో మా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు, ఎమ్మెల్యే పదవులు ఇచ్చారు. మరి ఇప్పుడే బై ఎలక్షన్స్ ముందే వేయడానికి కారణం ఏముంది మరి? అది పార్టీ డెసిషన్ కాబట్టి మనం దాని గురించి ఏం చెప్పలేకపోతున్నాం. కాకపోతే తప్పకుండా ఇవ్వాలి అనే ప్రతిపాదన ఉండడం మూలంగా ఈ టైంలో ఇవ్వడం జరిగింది. కానీ ఇంకో విషయం ఏంటంటే గవర్నర్ గారు తొందరగా అప్రూవల్ చేసినట్టయితే ఎప్పుడు ఎలక్షన్ల కోడ్ ముందే మన ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేయడం అవుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు మంత్రి పదవి గురించి అజారుద్దీన్కి ఇవ్వడం ఓకే కరెక్టే. కానీ ఇక్కడ మైనారిటీ వర్గానికి చెందిన ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు, షబీర్ అలీ గారు ఉన్నారు, అజారుద్దీన్, ఇప్పుడు ముగ్గురు ఉన్నారు. ఫిరోజ్ ఖాన్ గారు కేవలం 2000 స్వల్ప ఓట్లతో ఓడిపోయిన క్యాండిడేట్. అతను కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్ టికెట్ గురించి చాలా ప్రయత్నాలు చేశాడు. మరి అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా, కేవలం అజారుద్దీన్కే ఇవన్నీ ఇవ్వాలి? అజరుద్దీన్ అనే క్యాండిడేట్ ఒక ఇంటర్నేషనల్ ప్లేయరు. మొత్తం వరల్డ్లో ఆయన పేరు ప్రత్యేకతలు బాగున్నాయి. ఆయన ఒకప్పుడు ఎంపీగా గెలిచిన సందర్భం ఉంది. మరి అది కాక ఇక్కడ జూబ్లీహిల్స్ లాస్ట్ టైం 2023లో ఎలక్షన్లో క్యాండిడేట్గా నిల్చోబెట్టడం జరిగింది. అందువల్లే ఇది ఆయనకి ఇవ్వడం జరిగింది. నో డౌట్ ఫిరోజ్ ఖాన్ గారు, నో డౌట్ మన షబీర్ అలీ గారు, వీళ్ళిద్దరు అర్హులే. కానీ షబీర్ అలీ గారు ఆల్రెడీ ప్రభుత్వ అడ్వైజర్గా ఉండడం వల్ల ఆయనకు ఇది తక్కలేదు. అదేవిధంగా ఫిరోజ్ ఖాన్ గారికి మరి వేరే కొంత సమయంలో ఆయనకు కూడా ఏదో ఒక సున్నితమైన ప్లేస్ ఇస్తారని అందరి మైనార్టీలందరికీ నమ్మకం ఉంది. నా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ప్రజాప్రభుత్వంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి మా అభ్యర్థి అయినటువంటి లోకల్ లీడర్, జూబ్లీహిల్స్కి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, చంటిగా లోకల్ అన్నట్టు నవీన్ యాదవ్ లోకల్ లీడర్ నవీన్ యాదవ్ గానే బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాము. అంటే ఏ అర్హత ప్రకారం నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉంది? ఒకవైపు ఇటు ప్రతిపక్షం నుంచి ఎన్నో కుట్రలు చేస్తాడు ఇతని పైన అని ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి కదా. ప్రతిపక్షాలవి అనవసరపు ఆరోపణలు పట్టించుకోవాల్సిన పనే లేదు. నవీన్ యాదవ్ లోకల్ బిడ్డ కదా, యూసుఫ్గూడలో పుట్టి పెరిగిన వాడు కాదా, గత 2 పర్యాయాలు ఇక్కడే పోటీ చేశాడు కదా. మరి అప్పుడు ప్రశ్నించని ప్రజలు ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తారు? అప్పుడు ప్రశ్నించని ప్రతిపక్షాలు ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నాయి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ఒక ఆలోచన వాళ్ళకు వచ్చింది కాబట్టే నవీన్ యాదవ్ మీద దుమ్మెత్తి దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళెన్ని విమర్శలు చేసినా, అసత్య ప్రచారాలు చేసినా, ఫేక్ న్యూస్లు చేసినా, నిరుద్యోగులు అంటే తిరుగుతున్నారు. అంటే ఇప్పుడు ఆ నిరుద్యోగం ఎవరో మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళే నిజమైన నిరుద్యోగులు కాదా వాళ్ళు? ఎందుకు అవుతారండి? అంటే ఎక్కడ ఎలక్షన్ వస్తే అక్కడ నిరుద్యోగులు అవుతారా? మరి నిరుద్యోగులు అయితే గ్రూప్ 1 523 ఉద్యోగాలు ఇచ్చినాం. 19 నెలల్లోనే నోటిఫికేషన్ పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. 720 పైగా గ్రూప్ 2 ఉద్యోగాలు ఇచ్చినాం.
గ్రూప్ 3 గ్రూప్ 4 నియామకాలు త్వరలోనే చేపడతామని అన్నాం. ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలోనే 70,000 పైగా ఉద్యోగాలు ఇచ్చినాం. మరి ఈ లెక్కల నిరుద్యోగులు అంటే బీజేపీ బీఆర్ఎస్ ముసుగులో పనిచేస్తున్న నిరుద్యోగులు వీళ్ళు. ఆవిడెవరో వీడియోలో బాగా కనిపిస్తుంటది, ఎక్కడ పోయినా ఆమెనే ఉంటది. సింధురెడ్డి నా పేరు తెలియదు, సింధురెడ్డి అని. ఆవిడ ఎక్కడ చూసినా ఆవిడే కనిపిస్తుంది. మరి ఆవిడ చదువుకున్న అమ్మాయి అయితే, గ్రూప్ 1కి ప్రిపేర్ అయిన అమ్మాయి అయితే ఎందుకు జాబ్ కొడతలేదండి? మంచిగా చదువుకుంటే మీరు ఇట్లా రోడ్ల మీద చేయకుంటే మీరు కూడా మంచిగా చదివి ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు కదా. మొన్న నల్గొండ జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి చూడండి, తల్లి లేడు, తండ్రి లేదు, అమ్మమ్మ కూడా చనిపోతే అమ్మమ్మ ఆశయ కోసం గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యి డిఎస్పీ ఉద్యోగం పొందిండు. మరి వాళ్ళు మీకు కనిపిస్తలేవా? మీ కళ్ళకు కనపడతలేవా? పచ్చ కమలకి లోకమంతా పచ్చగానే కల్పిస్తుందంట. మీరు ఆడుతున్న నాటకం బీజేపీ బీఆర్ఎస్ దుష్ప్రచారం చేయిస్తుంది నిరుద్యోగుల చేత. మరి వాళ్ళే టీ షర్ట్లు వేసి కనిపిస్తారు, ఎక్కడ పోయినా మరి ఆమెనే ఎందుకు కనిపిస్తుంది? ఎందుకు నిరుద్యోగాన్ని వస్తుంది బయటికి? మంచి చదువుకోవచ్చు కదా. అంటే వాళ్ళు ఆడుతున్న నాటకం ఇదంతా. ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మీరేమేం చేస్తారు, ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. మరి ఇంకా కొన్ని ఫేస్బుక్లో కూడా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు కథనాలు ఇస్తున్నారని మా స్టేట్ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టి సాయి కుమార్ గారు కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. దయచేసి మీరు గమనించాలి విషయాలు. ఒక ఫేక్ వార్తలు సృష్టిస్తున్న వారిపై ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశాము. మరి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాము. నవీన్ యాదవ్ గారు లోకల్ లీడరు. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోలేరు. 30,000 మెజార్టీతో మేము ఉప ఎన్నికల్లో గెలవబోతున్నాం. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కుడి భుజాన్ని అందిస్తామని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అడిగారో బోరబండ ప్రజల సాక్షిగా కుడి భుజాన్ని గెలిపించబోతున్నారు. జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మాండంగా గెలుస్తున్నాము. అన్ని గ్యారంటీలు అమలు చేసినాము. ఇందిరం బిల్లు చూడండి, మీరు మా ఊరికి రండి, 30 మందికి అలాట్మెంట్ అయినాయి. అందరూ బేస్మెంట్ అయిపోయినాయి, గోడ లెవెల్ అయిపోయినాయి, బిల్స్ కూడా వాళ్ళ అకౌంట్లో పడ్డాయి 2 లక్షల వరకు. మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మోసం చేస్తుందండి? కిషన్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు ఎంపీ ల్యాండ్స్ నుంచి మీరు ఈ జూబ్లీస్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా ఎంపీగా, మీరు కేంద్ర కేబినెట్ మంత్రి గారు కదా. మరి మీరు ఎంపీ ల్యాండ్స్ నుంచి ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టారా నిధులకు? దయచేసి నేను వారిని ప్రశ్నిస్తున్నా. మీరు బాకీ ఏదో ఛార్జ్ షీట్ రిలీజ్ చేసే ఉంటారు బీజేపీ నాయకులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏం నిధులు ఎంపీ ల్యాండ్స్ నుంచి ఖర్చు చేశారు? మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. ఇగో నేను కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ని నిధులు తెచ్చిన తెలంగాణకి, బండి సంజయ్ గారు ఇన్ని నిధులు తెచ్చినని చెప్పి ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. అంటే మీకు మాట్లాడడానికే ఏమీ లేదు. మీ దగ్గర మీరు అన్ని ప్రజల విశ్వాసం కోల్పోయారు, ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. ప్రజలు మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయాలని ఫేక్ వార్తలతో ఫేక్ సర్వేలు చేస్తున్నారు. వాడెవడ కేకే సర్వే అంట, కల్వకుంట్ల కుట్రల సర్వే అది. ఆయన గత పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్లకు 12 ఎంపీ సీట్లు వస్తాయన్నాడు. ఎన్ని వచ్చినాయి? పట్టుమని ఒక్క సీట్ రాకుండా జీరోకి పరిమితమయ్యారు. సిగ్గుండాలి సర్వే చేయించుకోవడానికి. దొంగ డబ్బులు ఉన్నాయని చెప్పి ఫేక్ సర్వేలు చేయించుకుంటే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు, బుద్ధి చెబుతారు. మీరెన్ని ఫేక్ సర్వేలు చేసినా ఎన్ని చేసినా కాంగ్రెస్ పార్టీని టచ్ చేయలేరు. జూబ్లీ హిల్స్లో 200 కోట్ల అభివృద్ధి పనులు జరిగినాయి. బోరబండ సాయిత్రిలో 3 కోట్లతో హైటెన్షన్ వైర్లు తీయడం జరుగుతుంది. మా మల్లరవి గారు ఎంపీ గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారిని అడిగితే స్పందించి హైటెన్షన్ వైర్లను కూడా తీసివేయడం జరిగింది. సీసీ రోడ్లు వేసినాం, అభివృద్ధి పనులు చేపట్టినాం. అలాగే తాగునీటి వసతి సౌకర్యం కనిపిస్తున్నాం. ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 45,000 రేషన్ కార్డులు ఇచ్చినాం. ఏ ప్రభుత్వం వేయలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం వేయలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలను చూసి వాళ్ళకు కళ్ళు మండుతుంది. జూబ్లీహిల్స్ ప్రజలను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ యువ లీడర్, మీ ప్రాంత బిడ్డ నవీన్ యాదవ్ అని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అన్న, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో నవీన్ అన్న గెలవబోతున్నాడు. భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. ఎట్లా చెప్తారు నవీన్ యాదవ్ గెలుస్తాడని? నవీన్ అన్న ఈరోజు ఒక టికెట్ ఇవ్వగానే ఈరోజు బయటకు వచ్చిన వ్యక్తి కాదు. నవీన్ అన్న గత 20 సంవత్సరాలుగా పబ్లిక్ వెంట ఉన్న వ్యక్తి, ప్రజాక్షేత్రంలో కొట్లాడుతున్న వ్యక్తి నవీన్ అన్న. ఆల్రెడీ నవీన్ అన్నకి ఆయన చేసే సర్వీస్ మీద నమ్మకం ఉంది, నవీన్ అన్న మీద నమ్మకం ఉంది, నవీన్ అన్న మీద ప్రేమ ఉంది, నవీన్ అన్న మీద అభిమానం ఉంది. కాబట్టి
ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా పబ్లిక్ కూడా చెప్తున్నారు మేము నవీన్ అన్నకి వేస్తున్నాం ఈసారి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ కూడా ఈరోజు నవీన్ అన్నకి మద్దతు ఇస్తున్నారు చాలామంది. ఇది సత్యం. మరి ఎందుకు నవీన్ యాదవ్ మీద ఆరోపణలు వస్తున్నాయి, తప్పుడు ఆరోపణలు? అన్న ఇక ఎట్లా అంటే అదే పండ్లు ఉన్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టు గెలిచేటోని మీదనే కదా రాళ్ళేసేది. నవీన్ అన్న మీద రాలే అట్లీస్ట్ ఇప్పుడు పార్టీని ఏమనలేరు, ఆయనని ఏం చేయలేరు. అట్లీస్ట్ మానసికంగానే వేధించాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు కూతలు కోయడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కామనే. ఇది వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు, మా పని మేము గ్రౌండ్లో చేసుకుంటూ పోతూనే ఉన్నాం. అంటే ఓడిపోతామని భయంతోనేనా టీఆర్ఎస్ వాళ్ళు అట్లా ఆల్రెడీ వాళ్ళు ఓడిపోతామని వాళ్ళకి రిపోర్ట్ ఉంది, వాళ్ళకి సర్వే రిపోర్ట్ అన్నీ ఉన్నాయి. వాళ్ళన్నీ బయటి కాన్స్టిట్యున్సీ నుంచి పబ్లిక్ని తెచ్చి ఇక్కడ యాక్టింగ్లు చేసినప్పుడే వాళ్ళకి ఇది అర్థమైపోయింది ఓడిపోయినట్టు. పబ్లిక్ కూడా ఇవాళ అన్ని మొత్తం సాక్ష్యాధారాలతో సహా ఈరోజు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. బయట నియోజకవర్గం ఇక్కడ పబ్లిక్ రావట్లేదు అని చెప్పి బయట కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పబ్లిక్ తెచ్చి జెండాలు వేసుకొని కణవాలు వేసుకొని తిప్పి లోకల్ పబ్లిక్ లెక్క వాళ్ళు పోర్ట్రేట్ చేస్తున్నారు. ఇది ఎన్ని చేసినా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్ని జిమ్మికులు చేసినా గుర్తుపెట్టుకోండి, రేపు గెలవబోయేది నవీన్ యాదవ్ అన్న కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ అంటే సర్వేలు అన్ని బీఆర్ఎస్ ఫేవర్గా ఉన్నాయి కదా. అదే సర్వేలు ఏందన్న, సర్వేలు ఏం సర్వేలు అవి? అది కేటీఆర్ పెట్టుకున్న సర్వేలు అవన్నీ. వాళ్ళు అమ్ముడు పోయారు దొంగ సర్వేలు అవన్నీ. సర్వేలు చూస్తే ఇప్పుడు మీరు జస్ట్ కామన్ మ్యాన్గా మీరు వెళ్ళండి ఒకసారి గల్లీలో ఎవరికి వేస్తారంటే నవీన్ యాదవ్కి వేస్తారంటారు. సర్వేలు నమ్ముకుంటే కథం, అది వేస్ట్. అది ఆ సర్వే పనికిరాని సర్వేలు అవన్నీ. అంటే ఇప్పుడు నార్మల్గా అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తే బెనిఫిట్ ఉంటుందా, అధికారంలో లేని పార్టీకి ఓటేస్తే బెనిఫిట్? అలా ఆల్రెడీ గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 సంవత్సరాలు ఉంది. 2 సంవత్సరాలు జూబ్లీస్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ గారు చేశారు. అంటే 12 సంవత్సరాలు జూబ్లీస్ ఇంకా వెనుకబడిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఏం డెవలప్మెంట్ చేయలే. అధికారంలో ఉన్నాడు, డబ్బులు సంపాదించుకునేటట్టు ఆయన ఇంట్లోనే కూర్చొని పెద్దలతో ఆయన లాబింగ్లు అవి చేసుకున్నాడేమో. కానీ జూబ్లీస్ ప్రాంతంలో ఒకసారి తిరిగితే గల్లీ తిరిగితే బస్తీ వాసుల ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. అసలు సివరేజ్ లైన్స్ కానీ డ్రైనేజ్ లైన్సే కానీ రోడ్సే కానీ చిన్న రోడ్స్ అధ్వానంగా ఉన్నాయి అన్న. మేము చూస్తుంటే మాకే అర్థమైంది అసలు ఏంది ఇంత ఘోరం. ఇన్ని సంవత్సరాలు ఏం చేసిండు ఎమ్మెల్యే? ఏం చేయలే. అందుకనే ఇప్పుడు సరైన మొగోడు దిగాడు, వస్తున్నాడు. రేపు 14 తారీఖు అన్న వస్తున్నాడు, గెలవబోతున్నాడు. రేపు ఇంకొక ఈ 3 సంవత్సరాల కాన్స్టిట్యున్సీలో చాలా అభివృద్ధి పనులు జరుగుతాయి. ఇది రాసి పెట్టుకోండి.